రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సమ్మిట్ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు సీఎంలను, రాహుల్ గాంధీ, ఖర్గేను కూడా ఆహ్వానించారు. ఈ సమ్మిట్ పేరుతో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ మొదటి నుంచి పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. పైగా డెక్కన్ పీఠభూమి కాబట్టి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఎన్నో ఇక్కడ కొలువు తీరాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు అతిపెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సమ్మిట్ కోసం 500కు పైగా కంపెనీలను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా 2000 మందికి పైగా వ్యాపార దిగ్గజాలు రాబోతున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సమ్మిట్లో వివరించి పెద్ద ఎత్తున ఒప్పందాలు